హాయ్ హలో నమస్తే. ఈరోజు మనం వెస్ట్ మారేడుపల్లిలో గల్లీలో ఉన్నాము. ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ మనకి 130 రూపీస్కే అన్లిమిటెడ్ బిర్యానీ పెడుతున్నారు. దానిలో ఏముంది అంటారా, ఇక్కడ మనకి ఒక మెయిన్ పాయింట్ ఉంది. ఏంటంటే ఇక్కడ 130 రూపీస్కి బిర్యానీయే కాకుండా ఇక్కడ మనకి థమ్స్ అప్ కానీ వాటర్ బాటిల్ కానీ ఏదో ఒకటి ఫ్రీ ఇస్తున్నారంట. సో ఒకసారి టేస్ట్ ఎలా ఉంది, టైమింగ్స్ ఏంటి వీడియోలో చెప్పబోతున్నాం. సో వీడియో చాలా అంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయొద్దు. అందుకంటే ముందు నేను మీ యాంకర్ ప్రేమ్ కుమార్. వెల్కమ్ టు ఐట్రీ. నేను ఇందాక చెప్పాను కదా, ఇక్కడ మనకు ఒక నవాబ్స్ కిచెన్ ఉందని, అది ఇదే. సో ఇక్కడ మనం ఇందాక చెప్పాం కదా, మనకి ఇక్కడ 130 రూపీస్కి అన్లిమిటెడ్ బిర్యానీ ఇస్తున్నారు. దాంతో కూడా థమ్స్ అప్ కూడా ఇస్తున్నారు కదా. అసలు ఐడియా ఎలా వచ్చింది, అసలు ఎప్పుడు స్టార్ట్ చేస్తారు? ఇక్కడ మనకి ఓనర్ గారు ఉన్నాడు, ఆయన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. ఏం పేరు? శ్రీకాంత్. ఓకే, ఇక్కడ మీరు నవాబ్స్ కిచెన్ స్టార్ట్ చేశారు కదా, ఇది ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఇది నేను ఇక్కడ మారేడుపల్లి స్టార్ట్ చేసి 2015లో స్టార్ట్ చేస్తాను. ఓకే, 15 నుంచి స్టార్ట్ చేశారు. అప్పట్లో ఏమమ్మేవాళ్ళు? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే ఐటమ్ బిర్యానీ బిర్యానీ తప్ప ఏం అమ్మలేదు, ఓన్లీ బిర్యానీ. ఓకే, ఇక్కడ నవాబ్స్ కిచెన్ అని పెట్టారు కదా, దీనికి నేమ్ ఎలా అసలు ఎప్పుడు పెట్టారు? అసలు బిర్యానీ ఫ్రమ్ నవాబ్ కలం కదా, ఓకే, షాహీ నవాబ్స్ కిచెన్ అని ప్లాన్ చేస్తాం మనం. ఓకే, అప్పుడు ఉంది కాబట్టి అప్పటి నుంచి ఉంటదని అలా హైదరాబాద్ బ్రాండ్ అంబాసిడర్ లెక్క బిర్యానీ కదా మనకు. ఓకే, నవాబీ కాలం నుంచి బిర్యానీ వచ్చింది కాబట్టి నవాబ్ కిచెన్ ప్లాన్ చేస్తాం, ఆ పేరు తీసుకున్నాం. ఓకే, ఇక్కడ మనకు మెయిన్ గా ఏమేమి ఐటమ్స్ ఉంటాయి? మన దగ్గర ఎక్కువ వెళ్ళేదైతే చికెన్ బిర్యానీ అండ్ మటన్ బిర్యానీ. ఓకే, మటన్ బిర్యానీ వచ్చి వీకెండ్స్ లో పెడతాము, నార్మల్ మండే థర్స్డే అట్లా పెడతాం మనకు, సండే రోజు. మిగతా వీక్ లో డైలీ మటన్ బిర్యానీ చికెన్ బిర్యానీ ఉంటుంది. కాకపోతే ముందుగా మాకు చెప్పవలసిన విషయం అంటే మటన్ కంటే చికెన్ ఎక్కువ వెళ్తుంది. ఓకే, మటన్ కూడా ఫ్యాన్స్ ఉన్నారు కానీ ఒక లిమిటెడ్ టైమ్ లో ఉన్నారు అన్నమాట. ఓకే, అంటే ఇది డైలీ చికెన్ బిర్యానీ ఉంటుంది కానీ మటన్ ఓన్లీ సండేస్ ఉంటుంది. మండే ఒక వారంలో 2 రోజులు ఉంటుంది. 2 రోజులు ఉండదు, ఏ రోజు? మండే అండ్ సాటర్డే. ఓకే, ఆ 2 రోజులు ఉంటుంది. మటన్ ఉంటుంది, చికెన్ ఉంటుంది. ఓకే, ప్రైజెస్ 130 అన్లిమిటెడ్ చికెన్ దమ్ బిర్యానీ. ఓకే, తిన్న వాళ్ళకి తిన్నంత మేము పెడుతూనే ఉంటాం, వాళ్ళు తింటూనే ఉంటాం. బాటిల్ ఫ్రీ ఇస్తున్నారు కదా, వాటర్ బాటిల్ కానీ థమ్స్ అప్ బాటిల్ కానీ 130. మన కస్టమర్లు ఉన్న నవాబ్ కస్టమర్స్ అందరూ ఇంతకుముందు ప్రీవియస్ 100 రూపీస్ ఉండే, కొంచెం వార్ ఎఫెక్ట్ వల్ల గ్యాస్ రేట్ పెరగడం, ఆయిల్ రేట్ పెరగడం. ఓకే, 100 రూపీస్ ఇంత ముందు 100 రూపీస్ అన్లిమిటెడ్ ఉండే. అదే చూసాను బ్యానర్. ఎగ్జాక్ట్లీ 100 రూపీస్ అన్లిమిటెడ్ ఉండే. ఈ వార్ ఎఫెక్ట్ మనం ఏం చేస్తామంటే ఒక 30 రూపీస్ పెంచాం. దాంతో పాటు వాటర్ బాటిల్ లేదా కూల్ డ్రింక్ ఫ్రీ. నాకు ఈ ఐడియా బాగా నచ్చింది. ఓకే సార్, మరి ఇక్కడ స్టార్ట్ చేశారు బాగానే ఉంది. ఇంత ముందు ఏం చేసేవాళ్ళు? ఇంత ముందు ఒక కంపెనీలో మార్కెటింగ్ ఫీల్డ్ లో ఉండే, సేల్స్ ఆఫీసర్ ఉండే. అందులో చేసి మన బిర్యానీ అందరికి రీజనబుల్ ప్రైస్ దొరకాలని ఒక కాన్సెప్ట్ తోని హైదరాబాద్ లో లైవ్ అండి బిర్యానీ ఇంట్రడ్యూస్ చేసిందే మనం. ఓకే, ఇంతమంది హోటల్లో వాళ్ళు ప్యాక్ చేసి ఇస్తుండే, మనకి ఎట్లా కుక్ చేస్తారో తెలియదు, ఎలా ఇస్తారో తెలియదు. యాక్చువల్లీ వాళ్ళు కుక్ చేసి ఇట్లాంటి హండీలో అని తెలవాలి అని లైవ్ అండి బిర్యానీ స్టార్ట్ చేస్తాం మనకు. మనం అందరికి లైవ్ అండి బిర్యానీ ఎక్కువ మేము ఫోకస్ చేసేది ఈ హాస్టల్స్ దగ్గర ఉండడం, వాళ్ళకు ఫుడ్ రీజనబుల్ ప్రైస్ లా 130 అన్లిమిటెడ్ కడుపునిండా భోజనం తినొచ్చు. బ్రో సరే, ఒకసారి మేము కూడా టేస్ట్ చూద్దాం అనుకుంటున్నాము. ఓకే, ఒకసారి మాకు స్పైసీ కావాలా, మీడియం కావాలా? నాకు స్పైసీ వద్దు, నార్మల్. వాటర్ బాటిల్. ఓకే, సో ఫైనల్లీ మన చేతికి అయితే ఈ బిర్యానీ వచ్చేసింది. ఇదే కాకుండా మనకి ఇక్కడ స్పెషల్ అయిన వాటర్ బాటిల్ కూడా వచ్చింది. ఇక్కడ మనకి ఇదేనే కాదు, వాటర్ బాటిల్ కానీ థమ్స్ అప్ కానీ ఏదైనా ఇస్తున్నారు. సో ఒకసారి ముందు టేస్ట్ చూద్దాము. నాకు ఇక్కడ చాలా విషయాలు తెలిసి, అంటే మేమేమో నాకు తెలిసి షాప్కి వచ్చాము, ఇక్కడ మనకి ఏదో ఒక నార్మల్గా ఉందని కూడా వచ్చాము, బట్ ఇక్కడ నాకు కొన్ని కొత్త విషయాలు కూడా తెలిసినాయి. సో ఒకసారి ముందు టేస్ట్ చూద్దాం, తర్వాత ఒక్కోటి మాట్లాడుకుందాము. యాక్చువల్గా మనకి ఈ బిర్యానీలో మనకి మెయిన్గా ఏమి ఇచ్చారంటే ఆనియన్స్ అండ్ నిమ్మకాయ బద్ద ఒకటి ఇచ్చారు, అండ్ ఇక మన బిర్యానీ విత్ లెగ్ పీస్ ఉంది. సో ఒకసారి టేస్ట్ చేసి చూద్దాము. ఫస్ట్ నార్మల్గా రైస్ టేస్ట్ చూద్దాము ఎలా ఉందో. నార్మల్గా ఒక రైస్ టేస్ట్ చేసి చూద్దాము. సూపర్ ఉంది. మరి ఇప్పుడు చాలా బిర్యానీ ట్రై చేసాం కదా, ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. బిర్యానీ నార్మల్గా తింటే కంటే కూడా ఒక నిమ్మకాయ, ఒక ఉల్లిపాయ ముక్క, ఒక చిన్న పీస్ చికెన్ పీస్ కానీ మటన్ పీస్ కానీ అలా ఒక ముద్దలో పెట్టుకొని తింటే సూపర్ ఉంది. అసలు తింటుంటే స్పైసీగా పుల్లగా ఈ నిమ్మకాయ ఈ ఉల్లిపాయ ఇదంతా మిక్సింగ్ తింటుంటే
సూపర్ ఉంది. సో ఇందాక చెప్పాను కదా, ఇక్కడికి వచ్చిన తర్వాత కొన్ని కొత్త విషయాలు చూసినాయండి. బిర్యానీ అన్లిమిటెడ్ ప్లస్ మనకి వాటర్ బాటిల్ కానీ థమ్స్అప్ కానీ సపరేట్గా ఇస్తున్నారు అనమాట. సో ఒకసారి ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది, టేస్ట్ ఎలా ఉంటుంది అని చెప్పేసి తిందామని వచ్చి ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత మాకు తెలిసిన విషయం ఏంటంటే ఇది పెట్టిన షాప్ కాదంట, 2015లో స్టార్ట్ చేశారంట. ఇంకా మెయిన్ విషయం ఏంటంటే మనకి ఇప్పుడు గల్లీలో ఏదైనా హైదరాబాద్ గల్లీలో వీధికి ఒక అన్లిమిటెడ్ బిర్యానీ కనబడుతుంది కదా, ఆ ఫస్ట్ ఐడియా అన్నకే వచ్చిందంట. కొంచెం ఒక మైండ్ బ్లో అయ్యే విషయం తెలిసింది నాకు. తెలిసి ఇవి మ్యాక్సిమం ఒక ఈ హాస్టల్స్ ఉంటాయి కదా, హాస్టల్ స్టూడెంట్స్ హాస్టల్లో ఫుడ్ బాగా ఒక బయట ట్రై చేస్తారు కదా. సో అలా అని చెప్పేసి నేను చాలాసార్లు ట్రై చేసేవాడిని ఇంతకుముందు. అప్పుడు నేను అనుకున్నాను అసలు ఈ ఐడియా ఎవరికి వచ్చింది, ఎలా వచ్చింది, అసలు అన్లిమిటెడ్ ఐడియా అని అని నేను చాలాసార్లు అనుకున్నాను. బట్ నాకు ఈ అన్న చెప్పినాక నాకు చాలా బాగా అనిపించింది. అన్న ఈ ఐడియా ఎలా వచ్చింది, అన్న అడిగితే ఏం చెప్పాడంటే ఇంతకుముందు మనకి అన్లిమిటెడ్ టాక్ టైం ఉండేది కదా, సో అలా నాకు అప్పుడు అనిపించింది అన్లిమిటెడ్ టాక్ టైం లాగా అన్లిమిటెడ్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుందని ఒక ఐడియా వచ్చింది. సో అప్పుడు స్టార్ట్ చేశాను. అప్పట్లో ఇది క్లిక్ అయినట్టుగా ఏది క్లిక్ అవ్వలేదని చెప్పాడు. సో ఇది చూసి చాలా మంది పెట్టడం అయితే స్టార్ట్ చేశారు. నాకు ఆ విషయం చాలా బాగా అనిపించింది. ఇప్పుడు మనకి అన్న కనపడుతున్నారు కదా, ఇవన్నీ ఇప్పుడు ఇదైతే పెట్టారు కదా. ఇంతకుముందు ఈ షాప్ అయితే కాదు, ఇంతకుముందు మార్కెటింగ్ జాబ్ చేసేవాళ్ళంట. సో ఆ మార్కెటింగ్ జాబ్ చేస్తూ దాని మీద ఇంట్రెస్ట్ ఉండి లేక ఒకరి కింద పనిచేయడం ఎందుకు అని చెప్పేసి ఒక ఐడియాతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఇదైతే స్టార్ట్ చేశారు. ఆ స్టార్ట్ చేసిన తర్వాత ఒక కొన్ని రోజులకి అన్లిమిటెడ్ బిర్యానీ పెడితే ఎలా ఉంటుందని చెప్పేసి ఈ బిర్యానీ స్టార్ట్ చేశారు. ఇది ఎలా క్లిక్ అయిందంటే ఇప్పుడు వీళ్ళకి ఇదే కాదు, ఇంకా చాలా బ్రాంచెస్ ఉన్నాయంట. సో రీసెంట్గానే దిల్సుఖ్ నగర్లో కూడా ఒక బ్రాంచ్ ఓపెన్ చేశారు. నేను మామూలుగా ఏం నమ్ముతానంటే మనం ఒక కొత్త ఐడియాతో ఫుడ్ బిజినెస్ కానీ ఏదైనా కానీ ఒక కొత్త ఐడియాతో ముందుకెళ్తే కస్టమర్స్ ఆటోమేటిక్గానే వస్తారు. ఇప్పుడు మనం చాలా వీడియోస్ తీసాము, అన్లిమిటెడ్ బిర్యానీ తీసాము అండ్ అన్లిమిటెడ్ పానీపూరి తీసాము, ఇంకా చాలా చూసాము. ఈ పెట్టిన ప్రతి ఒక్కరు కూడా ఒక కొత్త ఐడియా. నేను మామూలుగా ఎవరైనా ఫుడ్ బిజినెస్ మన ఫుడ్ వీడియోస్ చేస్తాం కదా, సో మీకు ఎవరికైనా కొత్తగా ఎవరైనా ఫుడ్ వీడియో స్టార్ట్ చేయాలనుకుంటే నా తరపు నుంచి నేనేం చెప్తున్నానంటే ఏదైనా కొత్త ఐడియా. ఇక్కడ వీళ్ళు ఏంటంటే అన్లిమిటెడ్ బిర్యానీ విత్ వాటర్ బాటిల్ కానీ లేకపోతే థమ్స్అప్ కానీ ఇస్తున్నారు. నాకు ఇది బాగా అనిపించింది. ఇదే కాకుండా మన 59 రూపీస్కే అన్లిమిటెడ్ పానీపూరి పెట్టారు, అది ఇంకా చాలా బాగుంది. అదే కాకుండా మనకి అన్లిమిటెడ్ రాగి సంగటి కూడా పెట్టారు. సో ఇది ఏంటంటే కొత్త ఐడియా అనమాట. ఇలా కొత్త ఐడియా పెట్టిన ప్రతిసారి జనాలకు తొందరగా వెళ్తుంది. సో నాకైతే టేస్ట్ అంటే చాలా బాగా అనిపించింది. నాకైతే ఓకే. ఇక్కడ మనకి చాలా మంది పబ్లిక్ ఉన్నారు, చాలా మంది రిపీటెడ్ కస్టమర్స్ ఉన్నారు. సో వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వాళ్ళకి ఫుడ్ ఎలా అనిపించింది, టేస్ట్ ఎలా అనిపించింది, వాళ్ళని అడిగితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హాయ్ బ్రో. ఏం పేరు? హేమంత్. ఓకే, ఇప్పుడు ఇక్కడ బిర్యానీ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? ఇక్కడ చాలా బాగుంటుంది. ఓకే, ఇంతకుముందు ఇప్పుడు ట్రై చేశారు ఇక్కడ? నేను ఇక్కడ రెగ్యులర్ కస్టమర్. ఓకే, మాకు ప్యాడేజ్ బావా చికెన్ ఇక్కడే బాగుంటుంది. ఓకే, రీజనబుల్ రేట్ ఉంటుంది, మంచి మసాలా ఉంటుంది, ఆనియన్ లెమన్ క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. ఇంతకుముందు ఇక్కడ మనకి 2 ఐటమ్స్ ఉంటాయి కదా, చికెన్ మటన్, మీరు ఏది ఎక్కువ ట్రై చేస్తారు? నేను ఇక్కడ 2 ట్రై చేశాను. ఏది బాగుంటుంది బాగా? 2 బాగుంటాయి, మటన్ కాదు. ఓకే, 2 బాగుంటాయి. మీరు చికెన్ నిన్న మటన్ తిన్నాను కాబట్టి ఈరోజు చికెన్ తిన్నాను అంతే. ఓకే, డైలీ వస్తున్నారు ఇక్కడ తినడానికి? డైలీ వస్తాయి. ఓకే, టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ బాగుంది. థ్యాంక్ యూ బ్రో. హాయ్ బ్రో. ఏం పేరు? నా పేరు శరత్. శరత్. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? పర్లేదు, ఇదే ఫస్ట్ టైం తిన్నాం. ఓకే, ఇదే ట్రై చేస్తాం. మీకు ఎలా తెలిసి ఇక్కడ ఉన్నట్టు? చూస్తే వెళ్తా ఉంటే. ఓకే, మరి ఎలా ఉంది టేస్ట్? ఇది పర్లేదు, బాగానే ఉంది. ఓకే, థ్యాంక్ యూ బ్రో. హాయ్ సార్. నా పేరు సమ్మయ్య. ఓకే, ఇప్పుడు తీసుకొని ఇక్కడ 2 సంవత్సరాలు ఉండబట్టి, కానీ బిర్యానీ మాత్రం ఈ వరకు ఏం డూకలేదు. ఓకే, మంచిగా మాకు సరిపోయి అంతా పెడతారు. తింటే పార్సల్ కూడా కొంచెం మంచిగా బాగానే పెడతారు. అన్నం మనకి ఏది కథ ఇచ్చుకుంటూ ఇది అన్నది ఏది ఉండదు. మనకు ఇప్పుడు సరిపోకుండా కూడా మళ్ళీ పోయి ఇంత అన్నం ఎక్కువ పెట్టుకున్నా కూడా పెడతారు. అన్నం అయితే మాకు నచ్చింది ఇక్కడ. మేము ఎప్పటికీ డైలీ ఈడికి వస్తాం. పక్కపట్టి షాప్ ఉన్నా కూడా అడిగిపోం. ఇక్కడ చుట్టుముట్టు ఏడున్నా కూడా ఈడికే డైరెక్ట్ వచ్చేస్తాం. టేస్ట్ ఎలా ఉంటుంది? టేస్ట్ బాగుంటుంది. ఇక్కడ చికెన్ మటన్ 2 ఉంటాయి కదా, మీరు ఎక్కువ ట్రై చేస్తారు? చికెన్ తీసుకుంటాం. చికెన్ ఎక్కువ తీసుకుంటాం. టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే మస్తు ఉంటుంది. ఎప్పటికీ ఇడికి వస్తాయి. ఇప్పుడు 2 సంవత్సరాలు. ఓకే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్ అన్న. ఏం పేరు? అఖిల్ అన్న. అఖిల్. ఓకే బ్రో, ఇక్కడ ఫుడ్ ట్రై చేస్తున్నారు కదా, టేస్ట్ ఎలా ఉంది? టేస్ట్ మాత్రం మస్తు ఉందన్న. టేస్ట్ అన్లిమిటెడ్ రైస్ విత్ 130కి అన్లిమిటెడ్ రైస్ ఇస్తారు. మళ్ళీ ఎక్స్ట్రా పీస్ కావాలంటే కూడా ఇస్తారన్న.
మీకు ఎలా తెలుసు ఇక్కడ ఇది ఉన్నట్టు? అంటే చాలా మంది ఇది ఫేమస్ కదా అన్న ఇక్కడ అట్లా అని తెలుసు. మారేడుపల్లిలో మొత్తం ఇదే ఫేమస్ అన్న. ఈయనే బిర్యానీ ఎక్కువ మంది చాలా మంది వస్తూ ఉంటారు అన్నట్టు. ఓకే, మీరు ఇక్కడ ఇప్పుడు ట్రై చేశారు, ఎంతమంది ఇప్పుడు ట్రై చేశారు? చాలా సార్లు చేసినామన్న. ఓకే, టేస్ట్ ఏమైనా మార్పు ఏమైనా ఉందా? ఏం లేదన్న, ఏ క్వాలిటీ అంతే ఉంటుంది, టేస్ట్ అంటే క్వాంటిటీ కూడా అంతే ఉంటుంది అన్న. ఓకే, థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ. సో చూసారు కదా వీడియో. యాక్చువల్గా ఈరోజు మనం వెస్ట్ మారేడుపల్లిలో ఉన్న సాహి నవాబ్ కిచెన్కి అయితే వచ్చాము. యాక్చువల్లీ ఇక్కడ మనకి ఇంతకుముందు 100 రూపీసే ఉండేది, కాకపోతే ఇప్పుడు 130 చేశారు. కానీ ఆ 130లో కూడా నాకు ఈ ఐడియా ఏదైతే ఉందో, ఈ స్పెషల్ ఐడియా నాకు బాగా నచ్చింది. 130 రూపీస్కే అన్లిమిటెడ్ బిర్యానీ ప్లస్ అదే కాకుండా వాటర్ బాటిల్ కానీ థమ్స్అప్ బాటిల్ కానీ ఇలా కూడా నాకు చాలా అంటే చాలా బాగా అనిపించింది. సో మన ఇక్కడ టేస్ట్ కూడా చూసాము, నాకు చాలా 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 బాగా నచ్చింది. ఇక్కడ పబ్లిక్ ఎవరైనా కానీ బాగుంది అన్నారు. సో మీరు కూడా ఈ వెస్ట్ మారేడుపల్లి ఏరియాలో ఉంటే కన్ఫామ్గా ట్రై చేయండి. ఇదే కాకుండా మీ ఏరియాలో కూడా ఇలా డిఫరెంట్ ఫుడ్ కానీ ఏదైనా డిఫరెంట్ స్టాల్స్ ఉంటే చెప్పండి, మేము అక్కడికి వస్తాము, అక్కడికి వచ్చి ఆ ఫుడ్ కూడా రివ్యూ చేస్తాము. ఇక్కడ చెప్పాం కదా అడ్రస్, ఇది మనకి వెస్ట్ మారేడుపల్లి ఉంది. ఇది ఓకే అనుకుంటే ఓకే, లేకపోతే కింద కామెంట్ సెక్షన్లో కానీ ఆ డిస్క్రిప్షన్లో కానీ మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ పెడతాను, మీరు అక్కడ క్లిక్ చేసిన డైరెక్ట్ ఇక్కడ వచ్చేవచ్చు. సో అంతే. సో చూసారు కదా వాటి వీడియో. ఇలాంటి మంచి మంచి కంటెంట్ మన ఐ డ్రీమ్లో ఎప్పుడు వస్తుంటుంది. సో లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా.